అందరికీ నమస్కారం. ముఖ్యంగా బోడుప్పల్ పట్టణ ప్రజలకు, మేడ్చల్ మల్కాజ్ జిల్లా వాసులకు, ఉమ్మడి గట్కేసర్ మండల ప్రజలకు నేను మీ మంద సంజీవరెడ్డి. ముఖ్యంగా నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేయ విషయం ఏమనగా, గత వారం 10 రోజుల నుండి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కానీ నా వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, అదేవిధంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని సోషల్ మీడియాలో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో కొన్ని ఇబ్బందికర అశ్లీల ఫొటోస్ పంపిస్తూ నన్ను డబ్బులు అడుగుతూ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డబ్బులు కనుక నాకు ఇవ్వకుంటే మీకు, మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, నీ పైన వ్యతిరేకంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కూడా నీ ఫొటోస్, నీ ఫోటో కాదు, మేము పంపిన ఫొటోస్ నీ అన్ని పంపి నిన్ను అవమానపరుస్తాం, నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తాం, మీ కాలనీలో మీ కుటుంబం సభ్యుల మధ్య కానీ మీ బీఆర్ఎస్ పార్టీలో నిన్ను చేస్తామని ఇబ్బందికరంగా పెట్టి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మరి వారితోటి కూడా ఎక్కడ డబ్బులు పంపాలన్నప్పుడు వారు ఒక అకౌంట్ నంబర్, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన గూగుల్ పే ఫోన్ నంబర్, కొన్ని ఆధారాలు ఇచ్చారు. వెంటనే వాటిని తీసుకెళ్ళి మేడిపల్లి పిఎస్లో 9వ తారీఖు మరి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వెంటనే స్పందించిన సిఐ గారు కానీ సైబర్ క్రైమ్ టీం సభ్యులు దానిపైన కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి నా అభిమానులు కానీ, ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, నా కాలనీ శ్రీనగర్ కాలనీ సభ్యులు కానీ, కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఇక్కడ మా రాజకీయంగా నా వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి కొంతమందితో కుమ్మక్కై వాళ్ళతోటి నా సమాచారం పూర్తిగా తీసుకొని నన్ను ఇబ్బందికర పరిస్థితుల్లో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వారికి, ఎవరైతే సైబర్ క్రైమ్ నేరస్తులకు కానీ వారికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిగా నాకు తోచిన విధంగా బోడుప్పల పట్టణ ప్రజలే కాదు, ఈ జిల్లా మొత్తానికి కూడా ఎవరు వస్తే వారికి సహాయ సహకారాలు ఇస్తూ ప్రేమ, ఆదర, అభిమానంతో ఉంటా. కానీ కొంతమంది మరి నా ఎదుగుదలను చూసి, నా వ్యక్తిగత ఇమేజ్ని చూసి దాన్ని డ్యామేజ్ చేయాలని అనుకుంటారు. మీరు చెప్పినంత మాత్రాన, మీరు ఏదో నేను సోషల్ మీడియా పెడతా, అది పెడతా, ఇబ్బంది పెడతా అంత మాత్రాన నా వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ కాదు. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను భయపడుతూ కాదు, ఇలాంటివన్నీ 20 ఏళ్ళ సార్లు చూసుకుంటూ వస్తూ ఉన్నా. ఇలాంటి బెదిరింపులు గతంలో చూసినా, ఇప్పుడు కొత్త లేటెస్ట్ సైబర్ క్రైమ్ వచ్చింది. ఇంతకుముందు ఇంతకన్నా భయంకరమైనవి కూడా ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డా. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినోడిని, ఈ బోడుపల్ మీద పుట్టినోడిని. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులు నాకు అవగాహన ఉంది, అందరి మీద కూడా అవగాహన ఉంది. కాకుంటే మనం ఎందుకు అని సాఫ్ట్ కార్నర్ మనం ఉంటాం. మనం కనుక చేస్తే అంతకంటే ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు ఆలోచన ఉంది, అవగాహన ఉంది, చేసే సత్తా ఉంది, చేసే దమ్ముంది. అయినా కూడా మనం ఒక రాజకీయ పార్టీలు ఉన్నాం. మరి బోడుప్పల్ నుంచి జిల్లా పరిషత్ దాకా మరి సేవలు అందించడం, మరి భవిష్యత్తులో కూడా ఇంకా సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని మనం వదిలిపెట్టుకుని ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ నేరగాలు ఉన్నారో, వారికి సహకరిస్తున్న వారు ఉన్నారో నాకు ఐడెంటిఫై అయ్యింది. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి నా మిత్రులకు కానీ, మా పార్టీ శ్రేణులకు కానీ, బోడుప్పల్ పట్టణ ప్రజలకు కానీ వారందరికీ తెలియజేస్తున్నా, నా మీద ఎవరన్నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినా, నా మీద ఏమన్నా పోస్టులు పెట్టినా, వెంటనే పెట్టిన వారి సమాచారం నాకు ఫోన్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, SMS ద్వారా తెలియజేయాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తే ఇంకా మంచిది. కానీ నాకు సమాచారం ఇవ్వవలసిందిగా, నా ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే దాన్ని మీరు నమ్మవద్దు.
అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి పట్టణ ప్రజలకు కానీ మా జిల్లా మొత్తానికి ఉన్నటువంటి నా అభిమానులకు కానీ నా ఫ్రెండ్స్కు మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం. మీ మంద సంజయ్ రెడ్డి.